కాశీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కాశీ ప్రత్యేకంగా వ్యాస భగవానుడు 100 అధ్యాయాలని కాశీఖండంగా రచించారు. అది మనకి తెలుగులో కూడా లభ్యం అవుతుంది. శ్రీనాథుడు రాసిన కాశీఖండం వేరు, వ్యాసుడు రాసింది వేరు. వ్యాసుడు రాసిన కాశీఖండం చదివితే కాశీలో ఎందుకు అంత కాశీ విశేషం అనేది తెలుస్తుంది. ముందుగా కాశీలో ఒకటే కాదు, చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి దానికి అంత ప్రత్యేకత ఉంది. గంగోత్రి దగ్గర నుంచి ప్రవహించినప్పటికీ కూడా కాశీ వచ్చిన తర్వాతే గంగకి కాశీ గంగా అని మనం పిలుస్తూ ఉంటాం. గంగకి అంత ప్రాముఖ్యత కాశీలోనే ఇచ్చారు. ఇలా జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ కూడా విశ్వనాథుడే మనకి ఖచ్చితంగా చూడవలసిన క్షేత్రాల్లో ఒకటని చెప్తాం. ఇలా విశేషించి మణికర్ణిక, పంచగంగా ఘాటు, బిందు మాధవుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు ఇవన్నీ కూడా విచిత్రమైనవి, విశేషమైన చరిత్రలు గలవి. అందుచేతనే కాశీ హిందువులకి ఖచ్చితంగా దర్శనీయ క్షేత్రాల్లో ఒకటి. సప్తమోక్ష క్షేత్రాలు అంటారు. సప్తమోక్ష క్షేత్రాలు అంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా అని 7 మోక్ష క్షేత్రాలని శ్లోకంగా చెప్పారు. ఇందులో ఫస్ట్ది అయోధ్య, మనందరికీ తెలుసున్నదే. మధుర, మధుర అంటే ఢిల్లీ దగ్గర ఉన్నది. మధురై వేరు, మధుర వేరు. మధుర కృష్ణ జన్మస్థానానికి సంబంధించింది, మధురై మీనాక్షీదేవిది. మిగతా మధుర 2వ మోక్షక్షేత్రం. మాయాపురి అంటే హరిద్వార్కి పేరుమాట. మనకు ఋషికేశ్, హరిద్వార్ అంటాం కదా, ఈ హరిద్వార్కి మాయాపురి అని పేరు. కాశీ 4వది కాశీ క్షేత్రం. కాంచి, కంచి క్షేత్రం, కామాక్షిదేవి కొలువైన ప్రాంతం. అవంతికాపురి, అవంతికాపురి అంటే ఉజ్జయిని, అద్భుతమైన క్షేత్రం. కాశీ తర్వాత ఇంకొక గొప్ప క్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఉజ్జయిని. ఈ ఉజ్జయిని తర్వాత ఉజ్జయినిపురి, ద్వారవతి చైవ, ద్వారక, అది గుజరాత్ సోమనాథ క్షేత్రానికి సమీపంలో ఉంది. ఇవి సప్తమోక్ష క్షేత్రాలు. ఇక్కడ ఎంత తక్కువ సమయం నివసించినా కూడా పుణ్యమే. అలాంటిది 9 రోజులు కానీ 9 మాసాలు కానీ నివసిస్తే ఇంకా విశేషం. ఇలాంటి విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.